ఆదోని పట్టణవాసిగా నాకు నేను చూస్తున్నాను. మీరు చేసినటువంటి ధర్నాలు, బంద్, ఈ కార్యక్రమాలను కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా నేను అబ్జర్వ్ చేస్తున్నాను. దీనికి సంబంధించి ఇప్పుడు మీరు వచ్చారు, ఇప్పుడు మీరు ఆవేదన చెప్పారు. మీరు ఆదోని జిల్లా సాధన నాయకులందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, నేను ఏదైతే ఆవేదన ఉందో నాకు అర్థమైంది, నేను గ్రహించాను. మీరు ఏ ఆవేదనతో ఇవన్నీ చెప్తున్నారో కూడా పూర్తి స్థాయిలో నాకు అవగాహన ఉంది. తప్పకుండా త్వరలో నిన్ననే నేను ముఖ్యమంత్రి గారి నుంచి వచ్చాను. ఈ ఇయర్ ఎండింగ్ కాబట్టి 2-3 తేదీలో మళ్ళా విజయవాడ పోయి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి మీ ఆవేదన ఏదైతే ఉందో ప్రతి చూపించినట్లు మీరు మాట్లాడిన ప్రతి అంశాన్ని కూడా ముఖ్యమంత్రి గారికి తీసుకెళ్ళి మరి ఈ సమస్య పరిష్కారం కావడానికి ఏం చేయాలనేది కూడా ఖచ్చితంగా ఆలోచన చేస్తాం. త్వరలోనే మీ అందరూ కూడా ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోయి ఆయన అపాయింట్మెంట్ కూడా తీసుకొస్తాం. ఆయన కూడా